ఫైనల్‌గా మేము గూడా ట్రిప్‌కైతే పోతున్నాం. నాకు తెలిసి ఎవరైనా ట్రిప్ పోనీకే ఒక నెల ముందో, ఒక 10 రోజుల ముందో లేదా ఒక వారం ముందో ప్లానేస్తారు. కానీ మేము మాత్రం 3 ఏండ్ల నుంచి ప్లానేస్తున్నాం. ఇంకా 3 ఏండ్ల కలకు ఇప్పుడు బలమొచ్చింది. ఇంక అందరం బ్యాగులు, బస్తాలు సదురుకొని మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్‌కైతే వచ్చినాం. స్టేషన్‌కొచ్చి పైసలు తీసి కాచిగూడ కొనీకే ఒక 5 టికెట్లయితే తీసుకున్నాం. మేము కాచిగూడకు పోతున్నామని చెప్పినా గదా! ఇంతకు మేము కాచిగూడ నుంచి ఏడికి పోతున్నామో గెస్ జేయండి. గెస్ జేసి కామెంట్ జేయండి. ఎవరు కరెక్ట్ చెప్తారో చూద్దాం. మనిషికో కొందేసుకొని 500 స్నాక్స్ అయితే కొనుక్కొనొచ్చినాం. ఇంకా అవయిపోయే వరకు మాకు ఆయువుండదు. ఇంకా మేము అవి తినుకుంటుండంగానే ట్రైన్ అయితే వచ్చింది. ఇంకా బ్యాగులు, బస్తాలు చేతిలో పట్టుకొని ఉరుకుకుంటా పోయి ట్రైన్ అయితే ఎక్కినాం. ఇంకా ట్రైన్ ఎక్కి సీట్‌లో కూర్చున్నాక అందరి మొఖాలల్లా ఏదో సాధించినామని ఒక కల. ఇంకా ఆనందంలా మాకు మళ్ళా ఆకలైంది. ఇంక అందుకే తెచ్చుకున్న చెకోడీలను లెక్కలేసి వంచుకొని తినుకుంటా కూర్చున్నాం. తిన్నాక చేతికేమని ఇట్లా అంటుతే పక్కలోళ్ళ పాయింట్‌కు తుడచడం మన ఆనవాయితీ. తర్వాత ఇంకేం చేసినా ఇక్కడ టైం పాస్ అయితలేదని తెచ్చుకున్న చపాతీలను తీసి తినకమైతే స్టార్ట్ చేసినాం. చపాతీలు తిని కొంచెం సేపు ఇట్లా వండుకొని కళ్ళు తెరిచి చూస్తే కాచిగూడ అయితే వచ్చింది. ఇంకా కాచిగూడ స్టేషన్‌లో దిగి టికెట్లు ఇచ్చే కాడికి పోయి పాండిచ్చేరి కొనింకే ఒక 5 టికెట్లు అయితే తీసుకున్నాం. అయితే మేము మహబూబ్ నగర్ నుంచి కూడా పోవచ్చు. కానీ మహబూబ్ నగర్‌లో సీట్లు దొరకడం కష్టం. అదే కాచిగూడ అయితే సీట్లు దొరుకుతాయి. మంచిగా కూర్చొని పోవచ్చు అనుకోని కాచిగూడకు వచ్చినాం. కానీ ఈడికొచ్చినాకనే తెలిసింది ఈడ కూడా సీట్లు దొరకాలంటే పెద్ద యుద్ధమే చేయాలని. మాకు ప్లాట్‌ఫామ్ మీద ఒక్కరు కూడా కనిపియలే. ఇంకెక్కేటోళ్ళు ఎవ్వరు లేరు. టెన్షన్ లేకుండా హరాంగా కూర్చొని పోవచ్చు అనుకున్నాం. కానీ ట్రైన్ వచ్చే టైంకి ఎక్కడి నుంచి వచ్చిరో తెలవదు గానీ ఒకనెనకలొకడు అందరూ ఒకటేసారి ఉరికొచ్చిర్రు. ఇంకా మందిలో అక్కడిక్కడ ఉరుకులాడి దొరికిన సీట్లయితే అందరం కలిసి కూర్చున్నాం. ఇంకింతగానం కష్టపడ్డందుకు ఎనర్జీ మొత్తం పోయిందని ఎనర్జీ కోసం బిస్కెట్లు అయితే తిన్నాం. బిస్కెట్లు తిన్నందుకు బాగా దూపకైతుందని ఇంకా నీళ్ళ బాటిల్ వస్తే అవి కొనుక్కొని నీళ్ళు తాగి కూర్చున్నాం. ఇంకా ట్రైన్ కొంచెం దూరం పోయినాక మా అందరికి కింద అయితే సీట్లు దొరికినాయి. ఇంకా కిందికి వచ్చినాం కాబట్టి మళ్ళొకసారి అందరం కలిసి ప్రశాంతంగా స్నాక్స్ అయితే తిన్నాం. అందరం కలిసి ఇంతసేపు లూడో ఆడుకున్నాం. లూడో గేమ్ ఆడినాక అందరికి బాగా నిద్ర వస్తుందని ఎవ్వనికి ఏడింత ప్లేస్ కనిపిస్తే ఆ ప్లేస్‌లా కోడి పిల్లలక ముదురుకొని వండుకున్నాం. ఇంకా మా ట్రిప్పులా ఒక రోజైతే ఇట్లా గడిచిపోయింది.